అందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటివరకు క్లచ్ వరకు చూసినాం, మొత్తం ఇంజన్ చూసినాము. మనం ఈ ఛానల్లో ఇంజన్ చూసిన తర్వాత క్లచ్ చూసినాం. క్లచ్లో సింగిల్ క్లచ్ చూసినాము. డ్యూయల్ క్లచ్ ఉంటుంది, అది మరొక చేస్తాను చెప్పిన కొద్దిగా టైం పడుతుంది, వీడు ఇంకా రాలేదు. దాని క్లచ్ తర్వాత గేర్ బాక్స్ ఉంటుంది. గేర్ బాక్స్లో ఎన్ని రకాలు ఉంటుంది అవి చూసేయండి. ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తుంది అది ఫోటోలు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను రిపేర్ చేసినవి 3 గేర్ బాక్సులు చేసిన. గేర్ బాక్స్ డిజైన్లు ఉంటాయి. ఇంకా నేను చేసిన 3 గేర్ బాక్సులు, ఒకటి స్లైడింగ్ మెష్, ఒకటి కలర్ షిఫ్ట్, ఒకటి సింక్రో మెష్. 3 రకాల గేర్ బాక్సులు చేసిన. అవి ఎట్లా ఉన్నాయి, అది ఎట్లా పనిచేస్తుంది అది ఫోటోలు చూపిస్తూ నేను చెప్తా. ఇంకా ఇంకా డిజైన్స్ ఉంటుంది, అది నేను చేయలే, దాని గురించి తెలియదు నాకు. నేను చేసిన 3 గేర్ బాక్సులు 3 గురించి చెప్తా. ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా జరిగితే ఎట్లా గేర్ మారుతుంది. క్లచ్ పనిచేసే క్లచ్ వరకు చూపించినాం. క్లచ్లో 2 రకం ఉంటుందని చెప్పినా కానీ కొద్దిగా టైం పడుతుంది, వీడియో చూపిస్తుంది. 2 రకం ఎట్లుంటుంది, ఇంకో రకము అది ఎట్లా పనిచేస్తుంది అది కూడా చెప్తా ఒక వీడియోలో. ఇప్పటికైతే క్లచ్ తర్వాత గేర్ బాక్స్ చూసేద్దాం. గేర్ బాక్స్ను మొత్తం ఫోటో చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తుంది. దాని తర్వాత ఇంకా ఉంటుంది బాగా వెనుకకు. అంటే క్లచ్ అయిపోయింది, గేర్ బస్ అయిన తర్వాత దాంతో ఇంకా రకరకాలు ఉంటుంది, వెళ్తూ ఉంటాం. మొత్తం టైర్ల వరకు పవర్ ఎట్లా వస్తుంది, ఎట్లా జనరేట్ అవుతుంది, ఎట్లా పనిచేస్తుంది అది కూడా చెప్తా క్లియర్గా. ఇప్పటికైతే గేర్ బస్ చూసేయాలి, ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది, చూపిస్తూ నేను చెప్తా. చూస్తుండండి. ఇప్పుడు గేర్ బాక్స్ డిజైన్లో ఇది ఒకటి స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్. స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్, ఇందులో ఇంజన్ నుంచి క్లచ్ పవర్ వస్తుంది. క్లచ్ నుంచి గేర్ బాక్స్కు ఇన్పుట్ షాఫ్ట్ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇవన్నీ గేర్లు, ఒక షాఫ్ట్, ఇవన్నీ షాఫ్ట్, ఇది ఒక షాఫ్ట్. ఇట్లా డిజైన్ని బట్టి 2 షాఫ్ట్ల 3 షాఫ్ట్ల 4 షాఫ్ట్ల ఉంటాయి, డిజైన్స్ని బట్టి, స్పీడ్స్ బట్టి. ఇది 4 గేర్ల గేర్ బాక్స్. ఇందులో ఈ గేర్లు, దీని పవర్. అయితే ఇప్పుడు దీనికి పవర్ వచ్చినప్పుడు ఈ షాఫ్ట్తో ఈ షాఫ్ట్ తిరుగుతుంది. అంటే ఇంజన్ పవరు క్లచ్తో ఈ గేర్కి వస్తుంది. ఈ గేర్ని చెప్తున్నది. డిజైన్స్ బట్టి ఒక్కొక్క డిజైన్ గేర్ బాక్స్ ఒక్కొక్క బండికి ఒక రకం ఉంటాయి, అన్ని ఒక రకం ఉంటాయి. ఈ డిజైన్ గురించి చెప్తున్నాను మీకు. అంటే స్లైడింగ్ మెషిన్లోనే గేర్ బాక్స్ డిజైన్స్ ఉంటాయి, ఇంకా వేరే రకరకాలుగా. అందులో ఒక డిజైన్ ఇది. దీనికి పవర్ వచ్చిన తర్వాత దీని పవర్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి షాఫ్ట్కి వచ్చేసి షాఫ్ట్ ద్వారా ఇవన్నీ గేర్లు తిరుగుతాయి. ఇవన్నిటితో పాటుగా ఇక్కడికి, అంటే ఈ షాఫ్ట్లో పవర్ ఉంది కదా, ఈ షాఫ్ట్ పవర్ వస్తుంది. వీటిని దీని ద్వారా ఇయో పేర్లు ఉన్నాయి కదా, నంబర్స్ ఇచ్చాను గేర్లకు. అయితే ఇది మన గేర్ మార్చినప్పుడు ఈ గేరు కదులుతాయి అన్నట్టు. గేర్ ఇక్కడ ఈ గేర్ 1 2 3 4 రివర్స్ అని ఉన్నాయి కదా, ఇట్లా. అంటే ఈ గేరు మన గేర్ అడుగు డ్రైవర్ కలిస్తుంది కదా, ఆ కలిసినప్పుడు ఈ గేరు ఈ సెంటర్ ఇది ఇక్కడ ఉందా, అయితే ఈ గేరిక ఇటు జరిపితే ఈ గేరిక కదులుతుంది. కదిలి ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్లో దీని నుంచి పవర్ బయటకు పోతుంది. ఇక్కడ నుంచి దీని పవర్ వచ్చేసి ఈ షాఫ్ట్ పవరు ఈ జరిపినప్పుడు ఈ షాఫ్ట్ పవర్ వస్తుంది. ఈ షాఫ్ట్ పవర్ నుంచి వెనుకకి వెళ్ళిపోతుంది. వెనుక డిఫరెన్షియల్ ఉంటుంది, దానికి వెళ్ళిపోతుంది. దాని గురించి చెప్పి ఇంకో క్లాస్ చెప్తా. ఇప్పుడు ఇది ఇంజన్ పవర్, క్లచ్ పవరు ఇక ఈ గేర్కి వచ్చింది. ఈ గేర్ నుంచి పవర్ ఇక్కడికి వచ్చింది, ఇంజన్ పవరు ఈ షాఫ్ట్కి వచ్చింది. అన్ని గేర్లు తిరుగుతున్నాయి. తిరిగిన తర్వాత ఇప్పుడు మన గేర్ బాక్స్ కదిలిస్తున్నాం కదా, అంటే గేర్ మారుస్తున్నప్పుడు ఈ గేర్ మార్చినప్పుడు దీంట్లో పవరు ఈ గేర్ ఏ స్పీడ్లో కావాలా, అయితే దీని స్పీడా ఇది కదిలి దీని కలిసిపోతుంది గేరు. అట్లనే ఇక్కడ ఉంది, ఇది ఒక షాఫ్ట్. ఈ షాఫ్ట్ కలిసినాకో దీనిది ఇది ఇటు కలుస్తుంది. అంటే దీని పవరు ఈ గేర్ ద్వారా ఈ షాఫ్ట్కి వస్తుంది, ఈ షాఫ్ట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అది గేర్ బాక్స్ డిజైన్. అంటే గేర్లు మారడం, అంటే ఇందులో ఎక్కువ తక్కువ ఉంటాయి గేర్లు. స్పీడ్స్ 1 2 3 4 5 6 అన్నీ ఉంటాయి. అంటే ఇది ఒక చిన్న సింపుల్ గేర్ బాక్స్ చూపిస్తున్నాం. అందులో షాఫ్ట్ ద్వారా ఇంకా పవర్ వచ్చి
ఇంకా మారుతూ ఉంటుంది. అంటే ఇంకా గేర్లు వేరు ఉంటాయి, ఇంకా షాఫ్ట్లు ఉంటాయి. అందులో ఈ చిన్నగా మీకు అర్థమైనట్టుగా క్లచ్ పవర్, గేర్ బాక్స్కి వచ్చి షాఫ్ట్కి వచ్చింది, గేర్ నుంచి ఈ గేర్కు, ఈ గేర్ నుంచి షాఫ్ట్ తిరుగుతుంటాయి, గేర్లు మొత్తం తిరుగుతాయి. అంటే దీనిపై తిరిగినప్పుడు దీని పవర్ దీని పైన అవుటర్ షాఫ్ట్ అన్నట్టు. దీనికి ఎట్లా వస్తుంది? ఈ రెండు మనం ఎంత స్పీడ్ కావాలనేది ఈ గేర్లు మార్చుకుంటాం అన్నట్టు. అది ఒకటి నెంబర్ ఒకటి స్పీడ్గా ఫస్ట్ గేరా, సెకండ్ గేరా, థర్డ్ గేరా, ఫోర్త్ గేరా, రివర్స్ గేరా అని మారుతాయి అన్నట్టు. డిజైన్స్ ఉంటాయి ఇంకా గేర్లు. ఇప్పుడు గేరు దీనికి కలిసిందనుకో ఒక స్పీడు, దీనికి కలిసి ఒక స్పీడు, ఈ గేర్ దీనికి కలిసి ఒక స్పీడు, ఇప్పుడు దీనికి కలిసి ఒక స్పీడు, అట్లా వెళ్తాయి అన్నట్టు పవర్. సరేనా? ఇప్పుడు ఇంకొక గేర్ బాక్స్ చూద్దాము. దీని తర్వాత ఇది స్లైడింగ్ మెష్. ఈ స్లైడింగ్ మెష్లో రివర్స్ గేర్ ఏ వెంటకైనా రివర్స్ గేర్ ఉంటుంది కదా. ఈ స్లైడింగ్ మెష్లో ఇది రివర్స్ ఎట్లయితే అంటే ఈ గేర్ ఉంది కదా, ఈ గేరు దీనికి రెండు కలుస్తాయి కదా. అయితే ఇక్కడ రివర్స్ అని ఇచ్చింది కదా, ఆర్ అంటే ఇది ఈ గేరు వెనక్కి దీనికి ఈ గేర్ కలిసి ఒకటి, దీనికి కలిసి రివర్స్ అన్నట్టు. అయితే ఇందులో ఈ కింద గేరు, దీని తర్వాత పైన ఇంకొక గేర్ ఉంది కదా, గేర్ తర్వాత ఈ గేరు, అంటే ఈ గేర్ కలిసినప్పుడు దీనికి గెలుస్తుంది. అంటే ఇది షాఫ్ట్ పవరు. ఈ షాఫ్ట్ క్లాక్ వైజ్ తిరిగింది అనుకోండి, ఈ గేర్ క్లాక్ వైజ్ తిరుగుతుంది. దీనిపైన గేరు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఈ గేర్ టచ్ అయినప్పుడు మళ్ళీ ఈ గేరు క్లాక్ వైజ్ తిరుగుతుంది. క్లాక్ వైజ్ దీని పవర్ వెళ్తుంది. కామన్గా ఈ షాఫ్ట్ ఉంది కదా, షాఫ్ట్కి ఇది ఇంజిన్ పవరు. ఇది క్లాక్ వైజ్ తిరిగిందంటే ఈ గేర్ కలవగానే ఈ గేర్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్లో పవర్ వెళ్తుంది బయటకు. అంటే ఈ క్లాక్ వైజ్కి యాంటీ క్లాక్ వైజ్ పవర్ అయింది. ఇది క్లాక్ వైజ్ తిరిగినప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ ఇది తిరిగి దీనికి క్లాక్ వైజ్ తిప్పుతుంది. అంటే దీనికి మధ్యలో ఒక గేర్ వచ్చి చూసినా, అందుకే ఇది ఇట్లా రివర్స్, ఇది కలిసినప్పుడు రివర్స్ అవుతుంది బండి. అర్థమైందా? ఇది క్లాక్ తిరిగినప్పుడు యాంటీ క్లాక్ తిరిగితే బండి తిరిగింది సేమ్ ముందరికి వెళ్తున్నది. ఇది క్లాక్ వైజ్ తిరిగినప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ అయితే ముందరికి వెళ్తున్నది. ఇందులో ఇది క్లాక్ వైజ్ తిరుగుతుంది కదా, మరి ఇంకో గేర్ వచ్చింది, ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ తిరిగి ఈ గేర్ని క్లాక్ వైజ్ తిప్పుతుంది. ఈ షాఫ్ట్తో వెళ్ళినప్పుడు అంటే ముందరికి వెళ్ళేది వెనక్కి వెళ్తుంది, రివర్స్ గేర్. అట్లా ఉంటుంది రివర్స్ గేర్. అర్థమైందా? ఏ డౌట్ ఉన్నా మెసేజ్ చేయరు. ఇప్పుడు చూస్తుంది ఇది సింక్రో మెష్ గేర్ బాక్స్. ఇది ఇంజన్ నుంచి వచ్చే పవరు ఇన్పుట్ షాఫ్ట్ దీనికి వస్తుంది. ఇవన్నీ గేర్లు కలిసి ఉంటాయి. ఇందులో ఈ మధ్యలో గేర్ల షాఫ్ట్లు మార్చేటి, గేర్లు తిరిగేటి, ఇది సింక్రో మెష్. ఇవి అన్ని సింక్రొనైజర్స్ ఉంటాయి ఇందులో. ఇది సింక్రొనైజర్. అయితే దీనికి పవర్ వచ్చినప్పుడు ఇవన్నీ గేర్లు తిరిగినప్పుడు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్ ఈవెన్ సింక్రొనైజర్తో ఈ రెండు షాఫ్ట్ ఉన్నాయి కదా, ఇది కలుస్తుంది. ఇప్పుడు ఈ గేర్ కావాలన్నా స్పీడ్ కావాలన్నా, ఈ స్పీడ్ కావాలన్నా, ఈ స్పీడ్ కావాలన్నా, ఈ స్పీడ్ కావాలన్నా, ఇంకా ఉంటుంది పక్కకు ఉంటుంది. ఇంకా దీంట్లో 4 స్పీడ్లు, ఇటు మరస్ ఒకటి, ఇటు మరస్ ఒకటి, ఈ షాఫ్ట్ ఇటు మరస్ ఒకటి, ఇటు మరస్ ఒకటి. దీని అవుట్పుట్ బయటకు వెళ్ళిపోతుంది, ఇంకా షాఫ్ట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది డిఫరెన్షియల్కి. దీని కింద రివర్స్ గేర్, దీన్ని మార్చినామంటే రివర్స్ గేర్ కదిలి దీని పవర్ ఉంటుంది, రివర్స్ గేర్ ఇంకోటి. అట్లాగే కాలర్ షిఫ్ట్ కూడా ఇదే టైప్లో ఉంటుంది. ఇది సింక్రోనిజ్ గేర్ బాక్స్. కాలర్ షిఫ్ట్ ఇట్లే ఉందంటే ఇందులో సింక్రొనైజర్స్ ఉంటాయి లోపల. అంటే గేర్ మధ్యలో దీంట్లో సింక్రొనైజర్స్ ఉంటాయి. కాలర్ షిఫ్ట్కి ఏంటంటే కాలర్ ఉంటుంది, కాకపోతే దాదాపు ఇదే డిజైన్ ఉంటుంది. దాని ఫోటో ఇప్పుడు నా దగ్గర లేదు. కాలర్ షిఫ్ట్ కూడా సేమ్ ఇదే టైప్. ఇవన్నీ గేర్లు ఉంటాయి. ఇందులో ఇక్కడ సింక్రొనైజర్ లేకుండా ఇది మధ్యలో కాలర్ ఉంటుంది. కాలర్ కదులుతుంది ఇట ఇక్కడన్నా. ఇది కాలరు ఇటు కదులుతుంది. అట్లా ఉంటుంది కాలర్ షిఫ్ట్ గేర్ బాక్స్. కాలర్ షిఫ్ట్ దాదాపుగా సింక్రొనైజ్ ఒకటే ఉంటుంది. ఇందులో సింక్రొనైజర్స్తో ఇంకా మంచిగా ఉంటుంది. కాలర్ షిఫ్ట్ కొద్దిగా తక్కువ అన్నట్టు. అంత తక్కువ అంటే స్లైడింగ్ మెష్ దానికన్నా మంచిగా, అంటే కాలర్ షిఫ్ట్ దానికన్నా మంచిగా సింక్రో మెష్ ఇంకా ఉంటాయి. అవి 3 బిగ్ గేర్ బాక్సులు. ఇందులో పవరు, ఇంజిన్ పవరు దీంట్లో మారిన తర్వాత బయటకు వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్తుంది? తర్వాత డిఫరెన్షియల్ ఉంటుంది. ఆ డిఫరెన్షియల్ మళ్ళీ క్లాస్లో ఇందాం, సరేనా? మీకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి.
మన పిల్లలకి షేర్ చేయండి, చదువుకునే పిల్లలకి. సరేనా? చూస్తూ ఉండండి. చూసిరుగా గేర్ బాక్స్ మొత్తం 3 రకాలు ఎట్లా పనిచేస్తుందని. ఏం అర్థమైందా లేదా? మన ఛానల్ కొత్త వస్తుంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టండి. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ మెసేజ్ చేయరు. పిల్లలు మెకానిక్ నేర్చుకునే పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఉపయోగపడితే నేను చేస్తున్న వీడియోలు. మనం నేర్చుకున్నది ఇంకోటి చెప్తే బాగుంటాయి కదా, అందుకే చేయడం ఇది. ఎట్లా ఉన్నది కామెంట్ చేయరి, మీ అభిప్రాయం కామెంట్ చేయరి. ఎట్లా ఉన్నదో ఏమనిపించింది అందరూ షేర్ చేయండి, మిత్ర బంధువులకు అందరూ షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి. ఇంకా నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నా, టైం కుదరడం లేదు. ఇంకా డ్యూటీలో ఉన్నప్పుడే ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇట్లా చేస్తున్నా. ధన్యవాదాలు పూర్తి చేసినందుకు. మళ్ళీ కలుద్దాం. వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.